నమస్తే, దిస్ ఈజ్ మహిషా. వెల్కమ్ టు వైకే టీవీ. మనం ఈరోజు టాపిక్ చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు మోక్షం కలిగే సమయం వచ్చింది. ఏపీ వ్యాప్తంగా 611 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించడానికి 595 కోట్లతో ఆర్థిక శాఖకు జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. వీటి నిర్వహణ భారం రైతులపై పడకుండా 5 ఏళ్లకు 756 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వమే సిద్ధంగా ఉంది. నిజానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఎత్తిపోతల పథకాలను పట్టించుకోకపోవడంతో వేలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటిని కోల్పోయారు రైతులు. 5 ఏళ్ల కాలంలో మోటార్ల మరమ్మతులు, నిర్వహణ, మెయింటెనెన్స్ నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1500 ఎత్తిపోతల పథకాలు మరుగున పడ్డాయి. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన 611 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వీటికి అవసరమైన మరమ్మతులను చేపట్టేందుకు 595 కోట్ల ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపారు. రాయలసీమ పరిధిలోని కర్నూలు జిల్లా ఎత్తిపోతల పథకాల నిరుపయోగంపై ఇవాల్టి ప్రోగ్రాంలో చర్చించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్తో మాట్లాడుతూ రైట్ శ్రీనివాస్, అన్మ్యూట్ చేయండి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి ప్రాజెక్టులను ఎక్కడికెక్కడ నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం 365 జీవోను తీసుకొచ్చి ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసిన తరహాలోనే రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల మరమ్మతుల పనులను కూడా గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 8,50,000 ఎకరాల సాగుతాను కేవలం 4 లక్షల ఎకరాల భూములకు మాత్రమే సాగునీరు అందింది. అయితే గత 5 సంవత్సరాలుగా పరిశీలిస్తే భారీగా వర్షాలు, వరదలు రావడము, వాగులు, వంకలలో నీటి ప్రవాహం కొనసాగుతున్న ఎత్తిపోతల పథకాలు పనిచేయకపోవడంతోనే దాదాపుగా రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంగా ప్రాజెక్టుల చివరి దశకు వచ్చిన ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు ఎత్తిపోతల పథకాలను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆయా ఎత్తిపోతల పథకాల కింద ఉన్నటువంటి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎత్తిపోతల పథకాలకు అవసరమైనటువంటి మరమ్మతులకు అవసరమైనటువంటి నిధులను 511 కోట్లను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాల మరమ్మతులలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశీలిస్తే 100 ఎత్తిపోతల 27 ఎత్తిపోతల పథకాలకు మాత్రమే సాగునీరు అందుతుండగా మిగిలిన పథకాలు మాత్రం పాక్షికంగా పనిచేయకపోవడంతో దాదాపుగా 85,000 ఎకరాలలో కేవలం 35,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలకు అవసరమైన మరమ్మతులను ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో ఆయా పథకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
రైట్, ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ టు వైకే. నమస్తే మేడం. రామకృష్ణ గారు చెప్పండి, మామూలుగా అయితే నీరు లేక పంటలోకి సాగు లేక ఉంటుంది, లేదంటే నీరు లేకపోవడం వల్ల పంటలు కోల్పోతుంటారు రైతులు. చుట్టూ నీరు ఉన్నా కూడా సరిగ్గా ఎత్తిపోతల పథకాలను నిర్లక్ష్యం చేయడం ద్వారానే ఈసారి ఏడాది వేలాది ఎకరాల పంట సాగు కోల్పోయారు రైతులని భావించవచ్చా? అవును మేడం. ఇప్పుడు కర్నూలు జిల్లా దుర్గతి ఏమంటే మేడం, మొత్తం కర్నూలు జిల్లా చుట్టూ కూడా నీరు ఉంది మేడం. బ్రహ్మాండంగా ఇటు తుంగభద్ర గాని, కృష్ణ గాని, కుందు గాని, లేదా హంద్రి నది గాని, ఇట్లాంటి నదులన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. కానీ అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టుగా కర్నూలు జిల్లా నిత్యం కరువు కాటకాలకు నిలయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. మనం ఎత్తిపోతల పథకాలు కనుక చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారుగా 100 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి మేడం. అయితే కేవలం ఇప్పుడు 60 లేదా 60కి పైన నామాత్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు 39 ఎత్తిపోతల పథకాలు అసలే పనిచేయడం లేదు. ఈ ఎత్తిపోతల పథకాలు పనిచేయకపోవడానికి కారణం ఏమిటంటే రకరకాల చిన్న చిన్న కారణాలు. అంటే పైప్ లైన్ లీకేజ్ ఉండడం, లేదా కరెంటు మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం, ఇట్లాంటి అంటే కరెంటు బిల్లులు చెల్లించకపోవడం, ఇట్లాంటి కారణాల చేత ఈరోజు రైతుల ఆయకట్టుకు ఈరోజు నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే మన కర్నూలు పరిసర ప్రాంతాలు కనుక చూసుకుంటే, కర్నూలు పశ్చిమ ప్రాంతం కనుక చూసుకుంటే మన సుమారుగా అంటే కోడుమూరు కానీ, ఎమిగనూరు కానీ, ఇట్లాంటి మంత్రాలయం కానీ, కర్నూలు కానీ ఇట్లాంటి ప్రాంతాలు సుమారుగా అంటే 24,000 ఎకరాలకు పైగా సాగునీరు ఆయకట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పనిచేయకపోవడం చేత నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే 1 ఎకరా ఈ రోజు నీళ్లు వచ్చినప్పటికీ కూడా సుమారుగా అంటే ఇప్పుడు కరువుకు నిలయమైనటువంటి ఈ కర్నూలు జిల్లాలో 1 ఎకరాకు నీళ్లు వచ్చినప్పటికీ కూడా 1 లక్షలాది మనకు అవకాశం రైతుకు చాలా ఎంతో ఉపశమనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ఈరోజు గత గవర్నమెంట్ పుణ్యమా అని చెప్పేసి కనీసం దాని గురించి పట్టించుకోకపోవడం చేత ఈరోజు మొత్తం కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు మేడం. నేను నిన్న మేడం చెప్పండి. నేను నిన్న పరిశీలన చేసినప్పుడు ఈ పులకుర్తి ఎత్తిపోతల పథకం మన కర్నూలుకి దగ్గరలో ఉంది మేడం. అందులో ఇప్పుడు మొత్తం కూడా కాలువంతా కూడా కంప చెట్లతో నిండిపోయింది మొత్తం. అంటే ఫారెస్ట్ తలపిస్తుంది. మరి అది చిన్నపాటి ఖర్చుతోనే ఈరోజు మొత్తం కూడా కాలువంతని కూడా శుభ్రం చేసేసేస్తే కనుక నీళ్లు కిందికి వచ్చేసేసి సుమారుగా అంటే కొన్ని 100 ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు ఇప్పుడు మనకి ఈ కర్నూలు చుట్టుపక్కల కూడా దేవమాడ గాని, గొందెపర్ల, తాండపాడు, లేదా ఇట్లాంటి తాండపాడు తర్వాత ఇట్లాంటి చోట్ల కూడా ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. నేరుగా స్వయంగా రైతులే ఖర్చు పెట్టుకొని ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని వాళ్ళే రిపేర్ చేసుకొని వాళ్ళే ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈరోజు సహాయం అందాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎమిగనూరుకు వచ్చినటువంటి సందర్భంలో 40 కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పినాడు. జయనాగేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఎమిగనూరు కానీ, మంత్రాలయం కానీ, ఈ గురు రాఘవేంద్ర చుట్టుపక్కల ఉండేటువంటి ఎత్తిపోతల పథకాలు కానీ వాటికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వాలని చెప్పేసి అడిగినాడు. 40 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పినారు. ఆ రకంగా మంజూరు చేసినట్లయితే కనుక మొత్తం వేదవతి కానీ, గుండ్రేవల కానీ, లేదంటే మేలగనూరు వరదకాలు కానీ, లేకుంటే ఆర్డిఎస్ కుడికాలు కానీ, అట్లా ఈ ఎత్తిపోతల పథకాలు కనుక సక్రమంగా కనుక పనిచేసినట్లయితే కనుక కర్నూలు జిల్లా అంతా కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు 47 కోట్ల రూపాయలు ఏదైతే ఈరోజు ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇరిగేషన్ అధికారులు ఏదైతే నివేదిక పంపించారో ఇంత అవసరం అవుతుంది అని చెప్పేసి 47 కోట్ల రూపాయలు అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కాదు. గవర్నమెంట్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆ రకంగా ఈ కర్నూలు జిల్లాను పూర్తి స్థాయిలో ఆదుకునే దానికోసం పెద్దగా బాగా పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ రకంగా 47 కోట్ల రూపాయలు మంజూరు చేసేసి ఇక్కడ ఎత్తిపోతల పథకాలు అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు చేపడితే బాగుంటది అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నటువంటిది. మీరు చెప్పారు దగ్గర ఒక 39 దాకా, నా దగ్గర 40 వరకు పని చేయట్లేదని అన్నారు. సో అంటే వాటి వల్ల ఎంత వరకు అండి, ఎన్ని ఎకరాల వరకు పంట సాగుబడి లేకుండా పోయేది ఉంది? గత 5 ఏళ్లలో గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఎంత జటిలమైందని చూడొచ్చు?
గతంలో ఈ మొత్తం 61 కనుక పనిచేస్తే కనుక 85,000 ఎకరాలకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది మేడం మన కర్నూలు ఉమ్మడి జిల్లాలో. ఇప్పుడు మొత్తం కూడా ఇవి నిరుపయోగంగా మారడంతో కేవలం 40,000 ఎకరాల కంటే సగభాగం పైగా మనకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. అంటే గత వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణం చేత కనీసం అంటే మనం రైతులను మేము ఆదుకుంటామని చెప్పేసి, రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు అని చెప్పేసి, రైతు ప్రభుత్వం అని చెప్పేసి, ఆ సరసరనే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల కోసం ఎంతో ఉపయోగపడతాడని చెప్పేసి, రైతుల కోసం అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పేసి ఆశించినారు. కానీ ఆశించిన విధంగా ఆ ప్రభుత్వం ఆ రకంగా రైతుల కోసం ఏమాత్రం కూడా వెచ్చించినటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు మనకు 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఇస్తానని చెప్పేసి చెప్పినాడు మన జగన్మోహన్ రెడ్డి. 3,000 కోట్లు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా రైతులను అన్యాయం చేసినటువంటి పరిస్థితి, రైతులను మోసం చేసినటువంటి పరిస్థితి, రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి గత వైసీపీ పాలన సాగింది. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండేటువంటి ఏదైతే సమస్య ఎక్కడైతే ఏ రకంగా అయితే 2 కార్లు పంటలు పండడానికి అవకాశం ఉండేటువంటి ఈ ప్రాంతంలో మంచి సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి. అట్లాంటి భూములు కనుక నీరు వచ్చినట్లయితే కనుక మంచి అంటే ఏదైతే మనం ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారో వలసలను నివారిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ వలసలను అరకట్టే దానికోసం ఎంతో ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. అంటే ఆ రకంగా 47 కోట్ల రూపాయలు అనేటువంటిది ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు, ఆ రకంగా పెద్ద సమస్య కూడా కాదు. అంటే 47 కోట్ల రూపాయలు ఇస్తే కనుక వెంటనే మంజూరు చేసినట్లయితే కనుక ఈ పైప్ లైన్ లీకేజీని అరకట్టొచ్చు. అట్లాగే మోటార్లను, కొత్త మోటార్లు ఏవైతే పనిచేయవో ఆ మోటార్లను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మిగతావి అయితే ఏవైతే సమస్యలు ఉండే, కాలువల సమస్య, రకరకాల సమస్యలు ఏవైతే ఉండే వాటిని పరిష్కారం చేస్తే కనుక ఎంతో ఉపయోగకరంగా ఉండేదానికి అవకాశం ఉంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఎస్ అండి, రైట్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎత్తిపోతల పథకాల మరమ్మతులకి జలవనరుల శాఖ నుండి ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. ఆర్థిక శాఖకు కూడా ఆ ప్రతిపాదనలు పంపించడం జరిగింది. మరమ్మతులకు ఎంతైతే ఖర్చులు అవసరమైతే ఆ నిధులు రాబట్టడం కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. త్వరలోనే ఈ పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ విషయం రైతులకు చేరవేయడానికి కానీ, రైతులకు అంటే రూట్స్ వరకు కూడా ఈ విషయం తెలియజేయడానికి కానీ రైతు సంఘం తరఫున మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నిజంగా ఇప్పుడు మనకు ఏదైతే ప్రభుత్వము మంజూరు చేసి ఆ రకంగా రైతులను ఆదుకుంటే కనుక రైతాంగం ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి దానికి అవకాశం ఉంది. మంచి పంటలు పండేదానికి వచ్చిన అవకాశం ఉంది. ఆ రకంగా ఎప్పుడైతే మంచి పంటలు పండాయో ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఆ రకంగా ప్రజలందరూ కూడా ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి భావించడానికి అవకాశం ఉంది. అంటే ఆ రకంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి ఏమాత్రం కూడా ఈ మాట తప్పకుండా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం మాట తప్పకుండా రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసినారో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ రకంగా కర్నూలు జిల్లా కరువు ప్రాంతము, కర్నూలు అంటేనే కరువు అనేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. మనకు రాయలసీమలోనే గతంలో రాజధానిగా ఉండేటువంటి కర్నూలు, రాయలసీమ అంటే రతనాల సీమ, కానీ ఇప్పుడు రాళ్లసీమగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రాళ్లసీమను ఈ రకమైనటువంటి ఎత్తిపోతల పథకాలు కానీ లేదంటే ప్రాజెక్టుల నిర్మాణం కానీ చేసినట్లయితే కనుక సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. మంచి జీవనం, ప్రజలందరూ కూడా మంచి జీవనం గడపడానికి అవకాశం ఉంది. పైగా ఈ వలసలు ఏదైతే అంటుంటారో ఇక్కడ మొత్తం సిగ్గి అనేటువంటిది ఇప్పటికే కొన్ని లక్షలాది మంది ఈ ప్రాంతం వదిలిపెట్టి సుదూర ప్రాంతాలకు పోయినటువంటి పరిస్థితి. గుంటూరులో చూసినా మన వాళ్ళే, విజయవాడలో చూసినా మన వాళ్ళే, ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు మన వాళ్ళే, వైజాగ్ లో ఉండేటువంటి వాళ్ళు మన వాళ్ళే, బెంగళూరులో ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఈరోజు వలసలు పోయి ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కనుక ఈ ఎత్తిపోతల పథకాలు కానీ ఈ ప్రాజెక్టులు కనుక నిర్మాణం జరిగినట్లయితే కనుక ఇక్కడ నుంచి ఎక్కడ కూడా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడికే ఏదైతే ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు వచ్చిన తర్వాత కొంత మెరుగైనటువంటి జీవనం సాగుతుంది. అదే పరిస్థితి మన కర్నూలు కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం అంటే అనంతపురంలో హార్టికల్చర్ కొంచెం డెవలప్ అయింది అందరినీ వచ్చిన తర్వాత. కాబట్టి ఇట్లా మన కర్నూలు కూడా ఈ ఎత్తిపోతల పథకాలు కనుక దానికి కావాల్సినటువంటి ఏర్పాటు కనుక చేసినట్లయితే కనుక
అందరూ కూడా మంచి జీవనం గడపడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ప్రాజెక్టుల పైన కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలా, ఆ రకంగా తగినన్ని నిధులు కేటాయించాలా. మొన్న బడ్జెట్ లో కూడా ప్రతిపాటి నిధులు మాత్రమే 479 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ 479 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోవు. పద్దికోన రిజర్వాయర్ కు కావాలని చెప్పేసి అంటే కుడి ఎడమల కాలువలు నిర్మాణం జరగాలంటే కనీసం 100 కోట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వేదవతి ప్రాజెక్టు 80,000 ఎకరాలకు నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంది. గుండ్రేవుల రిజర్వాయర్ 20 టీఎంసీల నీరు నిల్వ ఉంచడానికి అవకాశం ఉంది. కేసు కెనాలు నిరంతరాయంగా నీళ్లు ఇచ్చడానికి అవకాశం ఉంది. మనకు ఇప్పుడు తాగునీళ్లు కూడా కర్నూలుకు తాగునీటి సమస్య కానీ లేకుంటే సాగునీటి సమస్య కానీ ఉండేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలా, రకంగా ప్రభుత్వం చేపట్టే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేడం. రైట్ అండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల చూసాం మనం హంద్రీనీవా కోసం చర్యలు చేపట్టారు. నిన్నే సీఎం వెలిగొండ ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. అక్కడ కూడా అభివృద్ధి చర్యలు చేపడుతున్నారు. ఇటీవల అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అంటే ఏదైతే నిర్వీర్యమైపోయాయో కనీసం నిధులు మరమ్మతులకు కూడా నిధులు లేకుండా నిర్వీర్యమైపోయిన ప్రాజెక్టుల్ని ఖచ్చితంగా అభివృద్ధి అయితే చేయడం జరుగుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే మీ రైతు సంఘం కార్యదర్శిగా మీ తరపు నుంచి ఎస్పెషల్గా కర్నూలు జిల్లా మీరు అన్నట్టు చుట్టూ కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ కానివ్వండి, చుట్టూ కూడా ఎంత సుజలంగా నీళ్లు ఉన్నాయి, అయినా కూడా 5 ఏళ్లుగా నిర్వీర్యం అయిపోవటం వల్లనే ఈ రోజు రైతులు పంట సాగుకి అంటే వర్షాలు కూడా బాగా కురిసాయి ఈ సంవత్సరం, అయినా కూడా కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఈ సంవత్సరం సాగు తగ్గింది అనుకోవచ్చు. కేవలం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే మొత్తం కూడా ఈ సాగు తగ్గింది అనేటువంటిది మనం తప్పనిసరిగా చెప్పొచ్చు మేడం. ఎందుకంటే కొన్ని వందల టీఎంసీ నీళ్లు ఈ రోజు మొత్తం కూడా శ్రీశైలం జలాశయాలు కలిసి ఆ నుంచి సముద్రం పాలైపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం కనుక నీళ్లు ఆ వాటిల్లో కూడా నిల్వ పెట్టినట్టయితే కనుక చాలా కర్నూలు జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. వ్యవసాయం కానీ అదేవిధంగా పారిశ్రామిక రంగంలో కూడా మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా అట్లా అదే రకంగానే ఆశిస్తున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు సంపూర్ణంగా చేపట్టాలా, తగిన నిధులు ఇచ్చి మనం ఈ రకంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం కర్నూలు జిల్లాకు చాలా ఉంది. ఎందుకంటే సముద్రం పాలు కాకుండా వచ్చినటువంటి నీళ్లు, వరద నీళ్లు, ఇప్పుడు మేలుగనూరు దగ్గర మన వరద కాలువ కనుక అయితే ఎటువంటి ఎత్తిపోతల పథకం ఎత్తిపోతలు కాకుండా మనకు నీళ్లు దిగువకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని 100 టీఎంసీలు కూడా మనం నిల్వ ఉంచడానికి అవకాశం ఉంది అని చెప్పేసి గతంలో సుబ్బరాయుడు గారు రిటైర్డ్ ఇంజనీర్ గారు తన నివేదికను కూడా ప్రభుత్వానికి అనేక సార్లు సమర్పించడం అనేటువంటిది కూడా జరిగింది. ఇట్లాంటి ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఆ రకంగా ఈ రైతుల కోసం అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వీరందరూ కూడా, ఎందుకంటే మానాభిమానాలు కలిగినటువంటి వాళ్ళు ఈ రోజు ఎంతో దూరం పోయి శ్రమించి ఆ రకంగా అనేక రకాల చిన్న చిన్న వృత్తులు చేసుకొని జీవించేటువంటి పరిస్థితి ఉంది. అన్నమో రామచంద్రాన్ని సుదూర ప్రాంతాలకు పోయేటువంటి పరిస్థితిని దానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రాలయం నారా లోకేష్ గారు వచ్చిన సందర్భం కూడా నేను వలసలను నివారిస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలా. వలసలను నివారణ జరగాలని చెప్పేసి అంటే ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం జరిగితేనే వలసలు కూడా నివారించడానికి అవకాశం ఉంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. కాబట్టి మనకు ఉండేటువంటి అవకాశాలు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్లనే మనం ఇవన్నీ కూడా కోల్పోతున్నాము. గత ప్రభుత్వం ఆ రకంగా ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టలేదు. శ్రద్ధ పెట్టకపోవడం చేతనే ఈరోజు ప్రజలు తగిన గుణపాఠం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం తగిన నిధులు ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రైట్ అండ్ డెఫినెట్లీ కర్నూలు జిల్లాలో ఏవైతే నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా డెఫినెట్గా కూటమి ప్రభుత్వంలో అవన్నీ ఉపయోగకరంగా మారాలని ఆశిద్దాం. డెఫినెట్గా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మన కార్యక్రమం. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.